ఎవరో డోర్ నాక్ చేస్తున్నారని డోర్ ఓపెన్ చేసి చూడగా హీరోయిన్ ఎదురుగా హీరో ఉంటారు. ఆయన్ని చూడగానే ఎవరితను మనకి బాగా తెలిసిన వ్యక్తిలా ఉన్నారే అని హీరోయిన్ తన మనసులో అనుకుంటూ ఉంటే డార్లింగ్ అని అతని పేరు పెట్టి పిలవగానే అది నేనే అని హీరో అంటారు. దాంతో హీరోయిన్ లోపలికి రండి, మేము మీ గ్రాండ్ మదర్ తో కలిసి డిన్నర్ చేస్తున్నాం అని అంటుంది. లోపలికి వచ్చిన హీరో గ్రాండ్ మా ఏంటిది అని అనగానే డార్లింగ్ ఎందుకింత లేటుగా వచ్చావు, తిందాంరా, మిస్సెస్ లూ కుకింగ్ కన్నా నా గ్రాండ్ డాటర్ ఇన్ లా కుకింగ్ చాలా బాగుంది అని అంటూ ఉండగా హీరోయిన్ రండి తింటూ మాట్లాడుకుందాం, మీకు జరిగిన విషయాలన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని హీరోయిన్ డిన్నర్ టేబుల్ దగ్గరికి అతన్ని ఇన్వైట్ చేస్తుంది. వాళ్ళు తింటూ ఉండగా హీరోయిన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు హీరో ఆ లేడీ చాలా రూత్లెస్ గా చేసింది అని అంటూ ఉండగా అక్కడే టేబుల్ మీద ఉన్న 10 బిలియన్ కార్డ్ ని గమనిస్తూ ఉంటారు. హీరోయిన్ తో ఆ అమ్మాయి మిమ్మల్ని అందరినీ చాలా మోసం చేసింది, అవును మీరు గూ కార్పొరేషన్ లో జాబ్ చేస్తున్నారా అని హీరోయిన్ అడుగుతారు. అందుకు హీరోయిన్ అవును ఐటీ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నాను, మీ గురించి సెక్యూరిటీ దగ్గర నేను ఎంక్వైరీ కూడా చేశాను, కానీ మీకు సంబంధించి అసలు అక్కడ రికార్డే లేదు అని ఆవిడంటుండగా హీరో సెక్రటరీ అది మీకు సాధ్యం కాదు ఎందుకంటే అని ఏదో చెప్పబోతుండగా హీరో అతని కాళ్లను నొక్కుతారు. దాంతో అతను నోరు మూసేసరికి హీరో నేను కాంట్రాక్ట్ వర్కర్ని, అది కూడా టెంపరవరీ కాంట్రాక్ట్ వర్కర్ని అనేసరికి హీరోయిన్ ఇదే వాస్తవం అని నమ్మాలనిపిస్తుంది అని అంటుంది. ఆ తర్వాత గ్రానీ ఇచ్చిన 10 బిలియన్స్ ఉన్న కార్డ్ని హీరోకి అందించి టెంపరవరీ మనీ బ్యాంక్ అంట, ఇందులో 10 బిలియన్స్ ఉన్నాయట అని హీరోయిన్ అంటుండగా గ్రానీ కలుగు చేసుకుని ఇతన్నెందుకు నమ్ముతున్నావు, ఇతని వల్లే ఇప్పుడు మా కంపెనీ దివాలా తీసింది, ఈ కార్డు నేను ఇతనికి ఇవ్వను, నా గ్రాండ్ డాటర్ ఇన్ లా నా గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ని గొప్పగా పెంచడం కోసం ఈ మనీ అవసరం ఉంటుంది అని చెబుతూ పిల్లల్ని పిలిచి వారి చేతికి ఆ కార్డునిచ్చి ఈ కార్డుని మీరు మీ అమ్మ నాన్నలకి తెలియకుండా జాగ్రత్తగా దాచేసేయండి అని అనగానే ఆ పిల్లలిద్దరు కూడా సరే అని చెప్పి కార్డు తీసుకుని పరిగెడతారు. ఇంతలో హీరో జరిగిందంతా విన్న తర్వాత మీరు చాలా హెల్ప్ చేశారు, అందుకు చాలా థ్యాంక్స్, ఇక మేము బయలుదేరుతామని హీరో అనగానే హీరో గ్రాండ్ మదర్ ఇక్కడ నా గ్రాండ్ డాటర్ ఇన్ లా అండ్ నా గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు, వీళ్ళని వదిలి నేను రాను, ఇక్కడే ఉంటాను అని అంటారు. అప్పుడు హీరో మేము లీగల్ గా ఇంకా పెళ్లి చేసుకోలేదు, నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని అంటుండగా ఆ పెద్ద ఆవిడ ఇద్దరు పిల్లల్ని కన్నారు, మరి ఇంకా పెళ్లి చేసుకోలేదా, లైసెన్స్ తీసుకోలేదా అని అనగానే హీరో 5 years గా నేను వీళ్ళని చూడనే లేదు, ఇప్పుడే వచ్చి కలిశాను అని చెబుతారు. అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందా అని ఆవిడ ముఖం చూస్తారు. ఆమె ఎక్స్ప్రెషన్ చూసిన హీరో నేను ఈ 5 years అబ్రాడ్ లో వర్క్ చేస్తున్నాను, పెళ్లి చేసుకోవడం కోసమే ఇక్కడికి ఇలా వచ్చాను అని అంటారు. దాంతో ఆవిడ అయితే రేపు ఆ పని కంప్లీట్ చేయండి, నేను ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను అని అనగానే హీరోయిన్ ఆశ్చర్యంగా హీరోని చూస్తూ ఉంటుంది. సరే అయితే రేపు పెళ్లి చేసుకుందామని హీరో అనేసరికి షాక్ అవుతుంది.